శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 3/2/2019 నుంచి 9/2/2019 తేదీ మధ్యలో కర్కాటక రాశి వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి, చూద్దాం. ముందుగా మీకు మాతృ సంబంధ వర్గీయుల నుంచి గొడవలని పక్కకు పెట్టే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమము. సోదరీమణులతో వివాదాలు సృష్టించుకోవడము మీకు మాత్రమే నష్టాన్ని కలిగిస్తుంది. మీ సోదరులకి సోదరిమణులకి లాభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర తగాదాలకి దూరంగా ఉండడం మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో 5, 6, 7 ఈ 3 రోజులు మాత్రమే పెట్టుబడులు పెట్టి ప్రయోజనాన్ని పొందుకోండి. మిగిలిన 4 రోజులు తీవ్ర స్థాయి నష్టాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. ఎవరికైనా రుణాన్ని ఇవ్వాలనుకున్నా, సహాయాన్ని తీసుకోవాలనుకున్నా మంగళవారం రోజున కానీ గురువారం రోజున వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. మిగిలిన రోజులలో నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో కాస్త వెసులుబాటు నష్టాన్ని కలిగిస్తోంది. అనగా మీరు తేలికగా తీసుకునే ఉద్యోగ ప్రయత్నం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఆఫ్ క్యాంపస్ కానీ ఆన్ క్యాంపస్ కానీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఉద్యోగ నష్టాన్ని, ఉద్యోగం పొందలేకపోవడం కానీ లేదా 4th రౌండ్లోనే మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అతి ఆత్మవిశ్వాసం దగ్గరికి రానివ్వకండి. ప్రయోజనకరమైనటువంటి వ్యక్తుల సహకారాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమము. పనికి మాలిన విషయాల గురించి పట్టించుకోవడం ఉత్తమము. అనవసర వ్యక్తుల యొక్క రహస్య సమాచారాలు సేకరించడం నష్టాన్ని కలిగిస్తుంది. దేశ విదేశీయాన పర్యటన తీవ్రమైనటువంటి అనర్థాలకు దారితీస్తోంది. విద్యార్థులు అధిక శ్రమ చేయడం వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో కాస్త వెసులుబాటు అనేది మీకు 4, 5 తేదీలలో కాసింత వెసులుబాటు కలిగే అవకాశము ఏదైనప్పటికీ కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ముఖ్యంగా రవాణా శాఖలోను ఆర్డీఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసేవారు తప్పనిసరిగా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. అనుకోని విధంగా వాహన ప్రమాదం వల్ల మీకు నష్టం లేకపోయినా వాహనానికి తీవ్ర స్థాయి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ స్నేహితులకు ఇచ్చినటువంటి వాహనం పోలీసులకు పట్టుబడే అవకాశం ఉంటుంది. మద్యపానంలో దొరికిపోయే అవకాశం. అక్కడ మీరు కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం, మీ ప్రమేయం లేకుండా మీరు కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. విదేశీయాన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. అనుకోని విధంగా గొడవలు, ఆర్థిక నష్టాలు, వ్యవహార లోపము, దాదాపుగా వీరికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవ్వడానికి కాస్త అవకాశం పడుతుంది. పై అధికారుల మన్ననలు పొందే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనుకోని విధంగా విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార భంగాలు ఎక్కువ కనబడుతున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు కూడా నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని వివాద అంశాలు తెరపైకి వస్తాయి. ఇక్కడ జాగ్రత్త నుండి సోదరీమణులతో అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రయత్నాన్ని చేయడంతో రాజకీయ రంగంలో కూడా కాస్త అవమానాలు పొందుకుంటారు. చిత్ర నిర్మాణ రంగం కూడా వాయిదా పడే అవకాశం కనబడుతోంది. కళాకారులకి వచ్చిన కాంట్రాక్టులు చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. నిన్నటి వరకు మీకు కాంట్రాక్ట్ సక్సెస్ అయినా రేపటి రోజున మీకు కాంట్రాక్ట్ రద్దవడము లేదా మరొక రోజుకి వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. అది కాస్త మీకు ఆర్థిక నష్టాన్ని, అవమానాన్ని సూచించబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా ఈ రాశి వారికి అనేక రకాల లేనిపోని ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి లక్ష్మీ అష్టోత్తరనామ నిరంతరం పారాయణ చేయడము, అలాగే ఏదైనా పుణ్యతీర్థ యాత్ర చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ముఖ్యంగా తల్లితో ఆశీస్సులు పొందే అవకాశం, తల్లికి పూర్తి స్థాయి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఈ వారం కూడా వినియోగించుకోవడం వల్ల అత్యంత అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి 3, 4, 5 తేదీలలో
4 అంకెను, 6, 7, 8, 9 తేదీలలో 9 అంకెను అదృష్టంగా వినియోగించుకొని శుభమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.